అలా ఏం చెప్తామంటే నువ్వు చూస్తూనే ఉన్నావు నా పోయిన సంవత్సరం నువ్వు చూసినావు మన ఛానల్ కూడా బాగా చేసింది దాని దగ్గరికి పబ్లిక్ కూడా మన ఛానల్ ద్వారా చాలా హిందువులకు జర అవేర్నెస్ పెరిగింది ఎందుకంటే మన మెయిన్ ఛానల్ ఎవరు వస్తలేరు మీలాంటి యూట్యూబర్లు మా లాంటి హిందువులని కానీ ఈ దేశంలో జరిగే ద్రోహాలను కూడా మీరు అరికడుతురు కానీ పెద్ద పెద్ద ఛానళ్ళు వస్తలేరు నా భయపడుతురు కాబట్టి ఎందుకంటే మొన్న కూడా ఆ సంఘటన జరిగింది మీరు చూసారు అప్పుడు కూడా అదే పిచ్చోడు అన్నాడు ఇప్పుడు కూడా అదే పిచ్చోడు అంటూ నేను అడిగేది ఉట్టి ఈ ముస్లిం వాళ్ళు ఒక్కళ్ళే పిచ్చోళ్ళు ఉంటున్నారు అన్న ఈ ముస్లిం వాళ్ళే పిచ్చోలు అయితే ఎందుకు పెట్టిరు మన దేశంలో వీళ్ళని తీసుకో ఎర్రగడ్డలను లేకపోతే ఎన్కౌంటర్ చేసి పడేస్తే ఒక పని అయిపోతుంది ఓకే వాళ్ళు చేయడం మేమంతా హిందువులము వేల మంది రోడ్ల మీద రావడం మళ్ళీ మా మీద కేసులు బుక్ కావడం మేము పోతున్నాం ఇప్పుడు అడిగితే ఏమంటాడు అటు పిచ్చోడు వాడిని తీసుకొని జైలు వేసామంటారు ఇప్పుడు వాడిని జైలు వేస్తారు మమ్మల్ని జైలు వేస్తారు ఇప్పుడు న్యాయం ఎక్కడ దిక్కుందనా మేము ధర్మం కోసం కొట్లాడే మమ్మల్ని వేస్తారు అన్యాయం చేసే వాడిని కూడా వేస్తారు ఇదంతా కాకుండా నేనేమంటున్నా అంటే ఒకటేసారి ఒక్కొని ఎన్కౌంటర్ చేస్తే ఇంకొకటి ఇటువంటి దానికి రాడని నేను అనుకుంటున్నాను ఎన్కౌంటర్ గురి కూడా కాదు పబ్లిక్ లో ఎక్కడైతే అయిందో అనే ఇన్సిడెంట్ ఎందుకంటే మన బంగ్లాదేశ్ లో చూసారు ఒక హిందువుని పట్టుకొని అట్లా చేసారు అదే విధంగా ఇడు చేసిండు లైవ్ వీడియోలు వస్తున్నాయి అన్నీ ఉన్నాయి అసలు తీసుకొని ఉరి తీయరు ఇవన్నీ ఎందుకు అవుతున్నా అంటే నాకు తెలిసిన మట్టుకి ఇప్పుడు గవర్నమెంట్ కాంగ్రెస్ ఉందన్న కాంగ్రెస్ ఉంటే ఇప్పుడు ఆయన ఎలక్షన్ కోసం ఏమన్నాడంటే కాంగ్రెస్ అంటేనే ముస్లిం అంటేనే కాంగ్రెస్ అన్నారు కదా ఆ విధంగా ఇప్పుడు పబ్లిక్ కూడా ఏమైపోయింది ముస్లింలే ఇప్పుడు మన గవర్నమెంట్ కుచ్బికరతో చెల్తా అన్నట్టు ఉన్నదన్న ఒకవేళ ఇప్పుడు చాలా మంది అంటూ లేదు సమ్మక్క సారక్కకు కూడా మన రేవంత్ రెడ్డి గారు చేశారు అది అంటే నేను ఒకటే అడుగుతున్నా ఎన్నో రోజులకి వెళ్ళి మన క్యాంప్ ఇది నడుస్తుంది ఇది హైటర్ నడుస్తుంది హైటర్లో మన ఓఎస్ గాంధీ హైటర్లో వంది కాలేజ్ ఉంది ఆ కాలేజ్ మీద ఎందుకు దాడి చేస్తలేరు అది చెరుగు మీద ఉందనేసి క్లియర్ కట్టుకు ఉంది అది కాకుండా చిన్న గుడిచలు అవి ఇవి తీసేస్తుండ్రు ఎందుకంటే దాంట్లో చదివేటోళ్ళు అంతా ముస్లిం వాళ్ళు ఉన్నారు అది తీస్తే వీళ్ళకు ఓటింగ్ రాదని చెప్పి ఆపుతురు అప్పుడు మనం ఎట్లా అనుకుంటున్నాం రేవంత్ రెడ్డి గారు అందరికీ సమానంగా చూస్తున్నారని ఇప్పుడు ఒక్క మంచి కూడా వస్తలేడన్న ఇప్పుడు మొన్న జరిగిన సంఘటన అయింది ఇప్పుడన్నా కనీసం మేలుకొని మన పార్టీలను పక్కకు పెట్టి మన దేశాన్ని కాపాడుకుందాం అటు ముస్లిం వద్దు ఇటు ఇదేమొద్దు మన దేశాన్ని కాపాడుకుందాం ఏడ న్యాయం ఉంటే ఆడ న్యాయం చేయరు ఏడ అధర్మం ఉంటే ఆడ అది లేక ఉట్టి మేమే కూడా చాలా మంది వస్తలేరు హిందువులు కూడా చాలా మంది వస్తలేరు హిందువులు కూడా చాలా మంది ఎందుకు వస్తలేరు అంటే వాళ్ళకు ఇప్పుడు పార్టీ విధంగా నేను చెప్పిన కదా కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్ అంటే సగం మంది ముస్లిం ఓటుతో గెలవలేనా మన హిందువుల ఓట్లతో కూడా హిందువుల ఓట్లు ఉన్నాయి కాబట్టి గెలిచిండు అదే అంటున్నా అన్న ఇప్పుడు మన హిందువులకు ఎప్పుడు తెలుస్తుంది అంటే వాళ్ళ ఇంటి మీదకి దాకా వచ్చేదాకా తెలియదు ఇప్పుడు ఈ ఇప్పుడు మొన్న చేసిన వ్యక్తి కూడా ఏంటంటే అన్న వాడు పిచ్చోడు కాదు ఇది ఒక స్కామ్ వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు గరీబ్ ముస్లిం వాళ్ళని పడతారు అన్ని ముస్లిం వాళ్ళు కాదు కొంచెం మంది గరీబ్ ముస్లింలని బట్టి వాళ్ళకు పైసలు ఇచ్చి ఈ విధంగా చేపిస్తారు వీళ్ళకి ఒక క్లాస్ పెట్టిరు వీళ్ళకి స్టడీకి వాళ్ళు కూడా గరీబ్ ఎందుకంటే అన్న ఇప్పుడు లవ్ జిగాజ్ చూడన్న లవ్ జిగాజ్ అయిపోయి ఇది కూడా ఇప్పుడు నేనేమంటున్నా హిందూ జిగాజ్లకు అయిపోయింది లవ్ జిగాజ్ పోయి ఇప్పుడు హిందూ జిగాజ్ అవుతుంది ఇప్పుడు ఎందుకంటే గుడ్ల మీద దాడి ఇట్లా ఇవ్వాలని కొంతమంది ఏర్పడు ఎందుకంటే అన్న డుల్లు మాల్లో మీకు ఐడియా ఉంటుంది డుల్లు మాల్లో ఒక 500 మంది మొగోళ్ళు పనిచేస్తే ముస్లిం మొగోళ్ళు పనిచేస్తే ఒక 50 మంది మన హిందూ మహిళలను పెడతాడు ఎందుకంటే ఆడ ట్రాప్ చేసుకోనికి మన హిందూ లేడీస్లని ఆ విధంగానే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే కొంతమంది గరీబోళ్ళు ముస్లిం వాళ్ళని దేవులాడుకొని పాప వాళ్ళు పని ఏం చేసుకోలేకపోతారు వాళ్ళని అరే పైసే తీరైపోయా అని చెప్పి వాళ్ళని తీసుకొచ్చి ఇసొంటి పని చెప్పిస్తారు పాపం వాళ్ళకేం తెలుస్తుంది ఈ దెబ్బలు ఇవన్నీ అయితే వాళ్ళకి తెలుస్తలేదు ఎవడైతే మెయిన్ వాడు ఉన్నాడో వాణ్ణి పట్టుకోవాలంటే మన గవర్నమెంట్ కూడా మనకు సైడ్ ఇవ్వాలా ఇటువంటి ఒక్కొని ఎన్కౌంటర్ ఇటువంటి పిచ్చోడు ఉన్నా కూడా లేకున్నా కన్నా ఒక్కొని ఎంతో మంది మన దేశం కోసం పోరాడుతారు మిలిటరీలలో చచ్చిపోతారు ఇటువంటి ఒక్క పిచ్చి ఒక్కొని ఎన్కౌంటర్ ఎక్కడైతే అయితే ఇంకొకసారి ఓనర్కి భయం ఉంటుంది ఎవరైతే పంపిస్తాడో ఆయనకి అందరికి భయం ఉంటుందన్న మీ మీడియా ద్వారా నేను తెలిపేది ఏంటంటే మీరన్నా ఈ ఎవిడెన్స్ అందరం కలిసి ఉందామనే దాన్ని తీసుకెళ్లాలన్నా జై శ్రీరామ్ జై శ్రీరామ్ వాడు పిచ్చోడు అని అంటున్నాండి పిచ్చోడు అయితే కాదండి ఎందుకంటే ఆ రోజు శనివారం రోజు నైట్ నేను కూడా ఉన్నా వాడు మేము ఏ విధంగా చెప్తే ఆ విధంగా ఫాలో అవుతుందన్నాడు ఇదిగో ముక్కు 4 రాయ అంటే రాసిండాడు ముక్కు 4 రాయరా అంటే రాసిండాడు ఏ వాసనం అయితే పోయిండో ఆ వాసనం మేము నాకు పిచ్చినామంటే ఇవన్నీ వాడిని కోపం చేసి వానికి ఏ విధంగా మేము చెప్తుంటే ఫాలో అవుతుండు వానికి మద్దతు లేకపోతే లేనట్టు ఉండాలండి వాడు ఏం చెప్పినా కానీ ఉల్కకుండా గమ్మున ఉండాలి ఇక్కడనే ఇక్కడ పండ్లు ఇక్కడ పూలు అమ్మే వాళ్ళ దగ్గర ఉంటాడని చెప్పేసి విన్నాము మేమేందంటే అమ్ముకొని అని చెప్పేసి మేము అందరం ఊకొని యాక్సెప్ట్ చేసాము కానీ ఈ విధంగా చేస్తే మేము మాత్రం ఇక్కడ నుంచి ఇక్కడ అమ్మనీయమండి ముస్లిం వాళ్ళని అమ్మనీయము మాకు మాత్రం ఇష్టం లేదు మేము ఏంటంటే ఎవరైనా బతకాలని చెప్పేసి మనకు ఉన్నది కానీ వాళ్ళకి అట్లా లేదు ఎందుకండి వానికి మతృ స్థితి లేదని చెప్పేసి కప్పిపోస్తున్నారు మతృ స్థితి 100% ఉందండి
మధురితి లేనోడు లేనట్టు ఉండాలండి. వాడు మేము ఏం చెప్తే అది ఫాలో అవుతుండండి. జై శ్రీరామ్ చెప్పగానే చెప్పిండు. మా కోపం ఉలికి మేము ఇచ్చే ఆవేదనతో వాడు ఏం చేసిండు, జై శ్రీరామ్ చెప్పిండు. ముక్కు నాలుగు రాసిండు, నా దగ్గర వీడియోస్ కూడా ఉన్నాయి. ముక్కు నాలుగు రాసిండు, నాలుగేతో నాకిండు. వాడు చేసి ఏ మాత్రం గలీజ్ చేసిండు అదంతా నాలుగేతో నాకుపిచ్చినామండి. మేము అందరం కలిసి ఆ రోజు నైట్ నాకుపిచ్చినాము. చట్ట ప్రకారంగా మేము ఏం చేసినాము, చట్టానికి అప్పచెప్పినాము. కానీ మనకంటూ ఒక చట్టం తీసుకురావాలి. ఏమని, హిందూ దేవాలయం పైన చెయ్యేస్తే నరికి చంపేస్తారు, హిందూ దేవాలయం పైన చేయేస్తే నరికి చంపేస్తారన్న చట్టాన్ని తీసుకురావాలండి. ఆ చట్టాన్ని తీసుకొస్తే మాత్రము ప్రతి ఒక్కరికి మళ్ళీ హిందూ దేవుని పైన చెయ్యేస్తే హిందూ చూసినా మనం చంపేస్తారు అన్నట్టు వాళ్ళకి భయం భక్తి ఉంటది. మళ్ళీ మన హిందూ దేవుళ్ళ దగ్గర కూడా రాడు, మళ్ళీ చెయ్యి కూడా వాడు వేయలేడు. అలాంటి చట్టాన్ని తీసుకొస్తేనే మనకు బాగుంటది. లేకపోతే అలాంటి తీసుకురాకపోతే అలాంటి చర్య మా పబ్లిక్ మా హిందూసే తీసుకుంటారు. ఎందుకంటే చట్ట ప్రకారంగా చట్టాన్ని పట్టించాం. కానీ చట్టం వల్ల మనం ఏం చేస్తలేదు, మనకి శిక్ష లేదు, ఏం లేదు, మనకి రక్షణ ఇస్తున్నారు. మనకి ఏంటి మాట్లాడిండు, వాడు ఏం చెప్పలేదు. వాడు కర్ణాటక అంట వాడు. అవన్నీ వాడు ఎట్లా అంటే మేము అడిగేదానికి క్వశ్చన్ చెప్పట్లేడు. ఏం చెప్పినా కావాల్సుకొని గమ్మునుకుంటుండే. ఎందుకంటే పెద్దది ఇంకా మనం మాట్లాడుతున్నా అన్ని బయట పడతాయి అని చెప్పి వాడు అదొక తెలివితో మామూలు ఎన్ని దెబ్బలు వేసినా కానీ వాడు ఊకుంటుండే కానీ భరిస్తుంది. కానీ వాడు మాత్రం చెప్పట్లేడు, ఏది అడిగినా చెప్పట్లేదు. కానీ ఒకటి మేము చెప్పుడు జై శ్రీరామ్ అంటే జై శ్రీరామ్ అనడు, ముక్కు నాలుగు రాసుడు, ఇవన్నీ మేము చెప్పిన అన్ని వాడు చేసిండు, ఫాలో అయ్యిండండి. వాడికి తెలియదు అనుకున్నోనికి, మసరితి లేదన్నోనికి ఇవన్నీ ఎట్లా చేస్తాడండి. దానికి మాకు ఆన్సర్ కావాలండి, ఇమీడియట్లీ మాకు ఆన్సర్ కావాలి దానికి. మా ఒకటే న్యాయం కావాలండి. హిందూ దేవాలయం పైన చెయ్యేస్తే హిందూస్ చంపేస్తారు, అలాంటి చట్టం కావాలా. అలాంటి చట్టం అయితేనే వాళ్ళకి భయం ఉంటది. ఏడైతే ఏ విధంగా భయం ఉంటుందో ఆ విధంగా భయం ఉంటది. మన తెలుగు దేవుని పైన కూడా చెయ్యడానికి కూడా మనకి భయం కావాలండి. మేకను బలిచ్చినట్టు బలిస్తే ఆ రోజు రాత్రి కానీ బాగుంటుండే, ప్రతి ఒక్కరి భయం ఉంటుండే. కానీ మనం న్యాయం ధర్మం కోసము చట్ట ప్రకారం చట్టానికి అప్పచెప్పినాం. కానీ వాళ్ళు చేసినట్టు మనం చేస్తారా చాలా వాళ్ళకు భయం అన్నట్టు ఉంటుండే. కానీ మన చట్ట ప్రకారంగా చట్టానికి అప్పచెప్పినాం. కానీ మనకు న్యాయం జరుగుతలేదు. మనం ఇదే బాధపడుతున్నాం, వాళ్ళు చేసేది ఈ విధంగానే చేసుకుంటూ పోతారు. మనం ఇదే బాధపడుతున్నాం, వాళ్ళు చేసే విధంగా చేసుకుంటూ పోతారు. కానీ దీనికి ఒక దానికి స్పందన గట్టిగా స్పందించాలంటే వాడిని ఎన్కౌంటర్ చేయడమే కరెక్ట్ అండి. చేస్తేనే కరెక్ట్ అవుతుంది. ఇంకోటి చేయాలంటే భయం అనేది ఉంటది. భయం లేక వీళ్ళంతా ఇలాగా తయారయ్యారు. ఇదే అండి నేను కోరుకుంటుంది. ఇది యాటపోతని ఎట్లా బలిస్తాం మేము బోనం ఎత్తుకొని, అలాగే అతన్ని కూడా బలిస్తాం. అమ్మ ఆగ్రహం తీస్తే ఈ కట్ట ఎందుకు వేసిండ్రు తెలుసా అండి? ఈ కట్ట తెగి ఇక్కడ రాబోతుందని కట్ట వేసిండు. అమ్మ అంతా శాంతి రూపంలో కూర్చొని అమ్మ ఆగ్రహం తీసిందంటే ఈ కట్ట తెగితే ఊరంతా నాశనం అవుతుందండి. వాడు కూడా నాశనం అవుతాడు. వాడిని మేము ప్రభుత్వంని ఒకటే కోరుకుంటున్నాం, వాడిని ఎన్కౌంటర్ చేసేయాలా, వాడు ఉండొద్దు. ఈ సంఘటన ఇక్కడి నుంచే ముగిపోవాలా. సప్లి కూడా ఘట్టమైసమ్మ నుంచి మంచం అయిపోవాలా. మళ్ళీ ఇలాంటి సంఘటన ఏ గుడి కూడా జరగొద్దు. మేము కోరుకున్నది అదే. ప్రభుత్వాన్ని మాకు రాజకీయం అంటే తెలియదండి. మేము బండారం అమ్మని నిత్యం అమ్మ సేవలో మునిగిన వాళ్ళము. మాకు ఒకటే, మాకు చాలా బాధాకర విషయం. ఇలాంటి ప్లేస్ లో ఇక్కడ అమ్మకు బలి ఇస్తామండి. ఇక్కడ అమ్మకు బోనం సమర్పిస్తాము, అమ్మకి నైవేద్యం ఎక్కిస్తాము, అన్ని పెడతాం ఇక్కడ అమ్మకి. అమ్మ శాంతిగా ఉండాలా, అమ్మ అందరినీ శాంతిగా చూడాలని మా శివశక్తులు అందరూ బోనం ఎత్తుకొని వచ్చి ఇక్కడ బోనం సమర్పిస్తారు. ఆషాఢం జాతర అయితే పెద్ద తండగా బోనాలు ఎక్కిస్తారండి ఇక్కడ. ఇలాంటి ప్లేస్ లో వాడు చేసాడు. వాడు పిచ్చోడైతే ఇలాంటి ప్లేస్ లో చేస్తాడా? వాడికి ఎక్కడ ప్లేస్ దొరకలేదా? అలాంటి వాడు ఉండొద్దు. మా దృష్టిలో మా ముంగట ఎన్కౌంటర్ చేసేయాలండి. వాడు పిచ్చోడా అండి? చూడండి వాడు ఎంత మంచిగా కనిపిస్తున్నాడు. వాడు పిచ్చోడైతే ఇలా చేస్తాడా? ఇలా చేస్తాడా? వాడు పిచ్చోడైతే ఇలా చేస్తాడా? చెప్పండి. ఇలా చేస్తాడా? ఒక టోపీ వేసుకుని మంచిగా ఉంటే వాడు
మేము మేము ఏ గుడి దగ్గర పోయి మేము నాశనం చేసినామని మాకు ఒక్కటే మా సాంప్రదాయం మా పూర్వీకులు ఎలాంటి సాంప్రదాయం నేర్పించారో మేము అలాగే మా సానుభూతితోనే ఆడుకుంటామండి. ఆడుకోకండి ప్లీజ్ మీకు చెప్తున్నాను, దయచేసి ప్రభుత్వంతో మేము విజ్ఞప్తి, పోలీస్ శాఖతో మేము విజ్ఞప్తి, ఒక్కటే మేము కోరుకునేది ఏంటంటే వాడని ఎన్కౌంటర్ చేసేయాలా. ఈ గుడి ఈ కట్టమైసమ్మ తల్లితోనే వేరే ఏ గుడిలో జరగొద్దని నా ఒక మనవి అండి. థ్యాంక్ యూ.